నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో ఎవ్వరికీ అందనంత వేగంగా దూకుడుగా ముందుకు పోతోంది. వినూత్న కార్యక్రమాలతో జనంలోకి చొచ్చుకుపోతోంది. విపక్ష కూటమికి కళ్ళు బైర్లు కమ్మేలా జగన్మోహన్ రెడ్డి పార్టీ పగడ్బందీ వ్యూహాలతో పరుగులు పెడుతోంది. జనాన్ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఎన్నికలకు 10 రోజులు కూడా లేని తరుణంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లని పార్టీ నాయకత్వం అంటోంది. గడప గడపకు వెళ్లి పార్టీ మేనిఫెస్టోని వివరించడం వీరి బాధ్యత. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా, ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రసంగాలు. ఇటు అధినేత, అటు నేతలు అంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా మరో కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. జగన్ కోసం సిద్ధం. ఇది వైఎస్ఆర్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను చేరవేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. సీఎంగా వైఎస్ జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేపట్టనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గడప గడపకు మన ప్రభుత్వంతో మొదలైంది ప్రజల ముంగిట పాలన. దాన్ని మొదలు వినూత్నంగా జనంలోకి వెళ్లేలా అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా ప్రజాప్రతినిధులు ప్రజలకు సామాజిక న్యాయాన్ని వివరించారు. ఇక సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలతో ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు మరో 10 రోజులే సమయం ఉండటంతో సీఎం జగన్ సహా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక మేనిఫెస్టోను జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. జగన్ కోసం సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, క్యాలెండర్లను అందజేయనున్నారు. ఇంతవరకు చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ స్టార్ క్యాంపెయినర్లు అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బూత్ కమిటీ సభ్యులు గడప గడపకు వెళ్లి మేనిఫెస్టో వివరిస్తారని చెప్పారు. మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేసింది పార్టీ. గత ఎన్నికల్లో ప్రకటించిన హామీల్లో 99% పైనే అమలు చేశారు సీఎం జగన్. సాధ్యం కాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, అవకాశం ఉంటే ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో స్పష్టం చేశారు. మొత్తంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమంతో మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చూరగొనాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. Please subscribe Dot News.